తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. ఏంటి ఇంకేంటి ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం అంటారు. సరే, ఈ మాట ఎందుకు అన్నాను అనేటువంటి మాట కాసేపట్లో నేను వీడియో చూపెట్టి చెప్తా. అయితే తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో కొన్ని రోజుల క్రితం వరకు కూడా, ఇన్ఫ్యాక్ట్ బయటికి వస్తున్నాయో లేదో ఇప్పుడు పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కనెడితే, దాదాపుగా 48 మంది పిల్లలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరణాల సంఖ్య మనం చూసాం. గురుకులాల్లో అద్భుతమైనటువంటి ఫుడ్, అద్భుతమైనటువంటి ఛార్జెస్ అన్నీ మేము పెంచాము. ఇప్పుడు వాటి స్టాండర్డ్స్ పెంచాము కాబట్టి ఇకపై అలాంటి ఘటనలు జరగవు. చాలా సెక్యూర్డ్గా అండ్ సేఫ్గా మంచి విద్య, అలాగే మంచి కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది అనేటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అలాగే మిగిలిన మంత్రులు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో వాస్తవం ఏంటి అనేటువంటిది రానటువంటి రోజుల్లో చూడాలి. మెస్ ఛార్జీలు పెంచిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ డైట్ని మార్చిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా, మంత్రులు స్వయంగా గురుకులాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఏ రోజు అయితే అవన్నీ చేంజెస్ జరిగాయో ఆ రోజు మొదటి రోజు భోజనం వాళ్ళంతా అక్కడ ఉండి చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు స్పెషల్గా జోగులాంబ గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక గురుకుల పాఠశాల అలాగే కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా దాదాపుగా 20 కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేస్తూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా ప్రిన్సిపల్ మమ్మల్ని టార్చర్ చేస్తూ ఉన్నాడు అని చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చారంట, ఎవరు పట్టించుకోలేదంట. పిల్లలు ఇంకా చూసి చూడలేక, బాధ భరించలేక ధైర్యం చేసి 200 మంది పిల్లలు శ్రీనివాస్ అనేటువంటి ప్రిన్సిపాల్ పైన కంప్లైంట్ చేసేందుకు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది పిల్లలకి కనీసం చెప్పులు కూడా లేవు. నా బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో అది ప్లే అవుతూనే ఉంటుంది. దాదాపుగా పోలీసులు విత్ పోలీస్ బందోబస్తు వెళ్ళారు. కారణం ఏంటో నేను చెప్తా చూడండి. 200 మంది పిల్లలు పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేశారు. అలా వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఎమ్మెల్యే కూడా వాళ్ళని చూసి ఏంటి ఇంతమంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని ఆయన క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. క్వశ్చన్ చేస్తే పిల్లలు వాళ్ళ బాధని ఆ ఎమ్మెల్యేకి చెప్తే, ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేసి ఇలా పిల్లలది ఇష్యూ ఉంది గురుకులంలో, సాల్వ్ చేయండి అంటే ఆయన సాల్వ్ చేస్తా అనేటువంటి మాట కూడా ఇచ్చాడు. అయితే అప్పటికి కూడా ఎమ్మెల్యే చెప్పినా కానీ, కలెక్టర్ ఫోన్లో చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. అంటే ఎంత క్షోభను అనుభవిస్తూ ఉన్నారు గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు అనేటువంటిది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మాట వినకపోతే ఎమ్మెల్యే పోలీసులకు చెప్పడం, పోలీసులు వాళ్ళ బందోబస్తు, వాళ్ళ సెక్యూరిటీని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మొన్ననే చెప్పారు అసలు గురుకులాల్లో ఎలాంటి ఇష్యూస్ లేవు అనేటువంటి మాట. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు పిల్లలంతా కలిసి చేస్తున్నటువంటి ధర్నా ఇదిగో చూడండి. ఇది కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చొని పిల్లలు చేసినటువంటి ధర్నా. ఎవరో ప్రేరేపిస్తే చేశారు అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా అనుకోలేం. ఎందుకంటే పిల్లలు చెప్పినటువంటి మాటల ప్రకారం ప్రిన్సిపల్ వాళ్ళని టార్గెట్ చేసి, మాకు అన్నం బాగుండట్లేదని చెప్పేసి ఎవరైనా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా, ఇంకొకరు కంప్లైంట్ చేసినా టార్గెట్ చేసి ఆ పిల్లల్ని కొట్టేవాడంట, తిట్టేవాడంట. ప్రిన్సిపల్ చాలా దారుణం కొట్టేవాడంట. స్వయంగా ప్రిన్సిపలే కొట్టేవాడంట. దీనికి తోడు ఆ గురుకుల పాఠశాలలో, జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించిన ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ చెప్పేటువంటి మాట ప్రకారం గురుకులాల్లో సీట్లని అమ్ముకుంటాడు ఈ ప్రిన్సిపల్ అనేటువంటి మాట ఉంది. మరి కలెక్టర్ ఇప్పటికైనా ఇంత పెద్ద ఎత్తున 200 మంది పిల్లలు పాఠశాల, కళాశాల, జూనియర్ కళాశాల చదువుతున్నటువంటి ఇంతమంది పిల్లలు ఏకతాటిన 20 కిలోమీటర్లు కాళ్ళకి చెప్పులు లేకుండా, నీళ్లు లేకుండా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి కలెక్టర్ కంప్లైంట్ చేసిన తర్వాత అయినా కలెక్టర్ చర్యలు తీసుకుంటాడా? ఈ అంశం రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎం, అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయనే, ప్రస్తుత హోమ్ మినిస్టర్ కూడా ఆయనే. ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్ వరకు ఈ వీడియో వెళ్ళగలదా? మా ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం ఫోర్సైట్స్ టీవీ తరఫున ఆయన దాకా పంపించేందుకు. కానీ ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉందా? ఓవైపు గురుకులాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, గురుకులాల్లో గత పాలకులు ఉన్నప్పుడు జరిగినటువంటి ఎర్రర్స్ అన్ని జరగకుండా మేము చూస్తున్నాం అనేటువంటి మాట చెప్తున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం మరి సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నామంటే ప్రభుత్వం నిజంగా పని చేస్తుందా చిత్తశుద్ధితోనే అనేటువంటి చాలా పెద్ద ఎత్తున అందరికీ వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి దీనికి సమాధానం ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి, చీఫ్ మినిస్టర్ అయినటువంటి, హోమ్ మినిస్టర్ అయినటువంటి ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్తో పాటు మిగిలినటువంటి మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. 200 మంది పిల్లలు భావి భారత తరానికి, రాబోయే తరానికి కాబోయేటువంటి వ్యక్తులు వీళ్ళంతా.
రేపొద్దున ఐఏఎస్లు అవుతారో ఐపీఎస్లు అవుతారో, లేదు అంటే ఈ ఈ ఈ ఈ పోరాటాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇంకేమవుతారు? ప్రశ్న చాలా పెద్దది. దీనికి సమాధానం ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.